హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చూస్తున్నాం ఇది DJI Osmo Action 4 అడ్వెంచర్ కాంబో యాక్షన్ కెమెరా ఇది. సో ఇప్పుడు మనం ఇది బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఇది ఇంట్లో ఫీచర్స్ అన్ని ఇక్కడ మెన్షన్ చేశారు బాక్స్ మీద. దీంట్లో ఏమేమి ఇస్తారంటే లైక్ దీంట్లో 1/1.3 సెన్సర్ ఉంటుంది, 10 బిట్ ఉంటుంది, డీలాగమ్ ఉంటుంది. బ్యాటరీ అనేది ఎక్స్ట్రా లాంగ్ ఉంటుంది అనమాట, లాంగ్ లైఫ్ ఉంటుంది, ఎక్కువసేపు అనేది వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ ఇది 4K 120 FPS వరకు రికార్డ్ చేస్తుంది అండ్ 155 యాంగిల్ వరకు వైడ్ యాంగిల్ ఉంటుంది దీంట్లో. ఈ ఇందులో వాటర్ ప్రూఫ్ కూడా ఉంటుంది అండ్ డ్యూయల్ టచ్ స్క్రీన్ కూడా ఉంటుంది. సో ఇది నేను ఆల్రెడీ అన్బాక్స్ చేశాను నిన్న, ఇంగ్లీష్లో ఉంటుంది వీడియో నా ఛానల్లో. సో ఇది మీకు జస్ట్ ఓవర్వ్యూ అనేది ఇస్తున్నాను. సో యాక్చువల్లీ మనం బాక్స్ ఓపెన్ చేస్తే దీంట్లో ఎక్స్టెన్షన్ రాడ్ ఉంటుంది, మోనోపాడ్. అండ్ ఈ బాక్స్లో Action 4 కెమెరా ఉంటుంది అండ్ ఇట్ సైడ్ అనేది యాక్సెసరీస్ అనేవి ఉంటాయి. సో ఇది మనం ఇది పక్కన పెట్టేద్దాం, ఆల్రెడీ ఓపెన్ చేస్తాను కాబట్టి. సో వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మోనోపాడ్ అంటారు దీన్ని. ఇది ఏం చేస్తుందంటే ఇది మనం ఎలాగ ఓపెన్ చేసుకోవచ్చు. ఇది 1.5 మీటర్ లెంత్ వరకు వస్తుంది ఇది. దీనికి మనం ఇక్కడ యాక్షన్ క్యామ్ అనేది ఫిట్ చేసుకొని అండ్ మనం వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. అండ్ ఇది 1.5 మీటర్ లాంగ్ ఉండడం వల్ల మనం యాక్షన్ క్యామ్ సెట్ చేసిన తర్వాత మనం లైక్ డ్రోన్ షాట్స్లో వస్తాయన్నమాట. వైడ్ యాంగిల్లో పెట్టుకొని పైకి పెట్టి తీస్తే డ్రోన్ షాట్స్లో వస్తాయి. అండ్ ఇంకా మనం చూసుకుంటే దీంట్లో 2 మ్యాగ్నెటిక్ మౌంట్స్ వస్తాయి. ఇదొక మ్యాగ్నెటిక్ మౌంట్ అండ్ ఇదొక మ్యాగ్నెటిక్ మౌంట్. అండ్ 2 స్క్రూస్ అనేవి వస్తాయి. అండ్ ఇదొక లెన్స్ క్యాప్, ఇది మనం పైన మార్చుకోవచ్చు. దీని గురించి కూడా చెప్తాను. అండ్ ఇది మౌంట్ ఏంటంటే ఇది మనం హెల్మెట్ కన్నా ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. హెల్మెట్కి కెమెరా పెట్టి రికార్డ్ చేసుకోవచ్చు వీడియోస్. అండ్ ఇది శాంసంగ్ 256GB మెమరీ కార్డ్ ఇది. అండ్ ఇది అడాప్టర్ అండ్ ఇది మెమరీ కార్డ్. ఇది ఎందుకు తీసుకున్నా అంటే ఇది అరౌండ్ నాకు 2000 అని పడ్డది కాస్ట్. అండ్ ఇది EVO ప్లస్ శాంసంగ్ మెమరీ కార్డ్ అనమాట. ఇది 160 Mbps వరకు స్పీడ్ బాగుంటుంది అనమాట. 160 Mbps వరకు ట్రాన్స్ఫరింగ్ స్పీడ్ అనేది ఉంటుంది. సో ఫైనల్లీ మనం ఇది చూస్తుంటే ఇది యాక్షన్ క్యామ్. అండ్ మీకు బ్యాటరీ కూడా చూపిస్తాను. ఇది వచ్చి బ్యాటరీ కేస్ అనమాట. దీంట్లో మనం 3 బ్యాటరీస్ అనేది ఒకేసారి ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది ఒక ప్లస్ పాయింట్, ఇది ఈజీగా ఉంటుంది మనం ఛార్జ్ చేసుకోవడానికి. ఇక్కడ 3 లైట్స్ ఉన్నాయి కదా, అండ్ దేనికి సంబంధించిన లైట్ ఆ బ్యాటరీకి చూపిస్తుంది. ఇది ఏంటంటే రెడ్లో ఉన్నదంటే మనకి ఛార్జింగ్ అసలు లేదని, ఎల్లో ఉంటే లైక్ మినిమం ఛార్జింగ్ ఉన్నదని, అండ్ గ్రీన్ ఉంటే ఫుల్ ఛార్జ్ ఉన్నట్టు బ్యాటరీ. ఇప్పుడు మనం గ్రీన్ కలర్లో ఉన్న లైట్ ఉన్న బ్యాటరీ తీసుకొని అండ్ యాక్షన్ క్యామ్లో పెట్టచ్చు. ఒకసారి ఇది కెమెరా చూసుకుంటే ఇది Action 4 కెమెరా ఇది. ఇట్ సైడ్ చూసుకుంటే మనకి మైక్ అనేది అటాచ్ చేసుకోవచ్చు. Type-C మైక్ డైరెక్ట్ అటాచ్ చేసుకోవచ్చు. గోప్రోకి అయితే మనం వేరే ఎక్స్టెన్షన్ కేబుల్స్ అవన్నీ తీసుకోవాలి. దీంట్లో అయితే ఈజీగా Type-C కేబుల్తో మనం మైక్ అనేది పెట్టుకోవచ్చు. అండ్ ఇది ఒక లెన్స్. ఈ లెన్స్ ఇందాక చెప్పాను కదా, ఈ లెన్స్ ఏంటంటే దీనికి ఇక్కడ గ్లాస్ ఉన్నది కదా మధ్యలో, దీనికి గ్లాస్ ఉండదు అనమాట. లైక్ రా ఫార్మాట్లో తీసుకోవచ్చు, క్లారిటీ కొంచెం బాగుంటుంది. కానీ రిస్క్ ఏంటంటే మనకి స్క్రాచెస్ పడుతుంటాయి లోపల మెయిన్ కెమెరాకి. అండ్ ఇది వాటర్ ప్రూఫ్ కాదు, ఇది పెడితే వాటర్ ప్రూఫ్ అనేది వర్క్ అవ్వదు. సో వాటర్ ప్రూఫ్ కావాలంటే సో కంపల్సరీ మనం దీన్ని పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు మనం బ్యాటరీ అనేది వేద్దాము. ఇట్ సైడ్ ఎలా పుల్ చేసి ఓపెన్ చేస్తే బ్యాటరీ వస్తుంది. ఇది మనం బ్యాటరీ చూసుకొని ప్లేస్ చేయాలి. అండ్ మెమరీ కార్డ్ కూడా ఫిట్ చేసుకోవచ్చు. మెమరీ కార్డ్ ఇలా అనేది ఫిట్ చేయొచ్చు. మెమరీ కార్డ్ జస్ట్ సింగిల్ క్లిక్ అయితే అవుతుంది. అండ్ పెట్టాం. సో ఇక్కడ మనకి 2 బటన్స్ ఉంటాయి అన్నమాట. ఈ పై బటన్ ఏం చేస్తుందంటే లైక్ మనం ఇది నొక్కిన వెంటనే వీడియో అనేది రికార్డ్ అయిపోద్ది. 124 మనం 4K 120 FPS సెట్ చేసుకున్నా, నొక్కిన వెంటనే రికార్డ్ అయిపోతుంది అనమాట. అంటే ఇన్స్టెంట్గా రికార్డ్ అవుతుంది. ఇటుపక్క బటన్ ఉన్నది, సైడ్ ఉన్నది ఏంటంటే జస్ట్ ఆన్ అండ్ ఆఫ్ అనమాట. సో ఇది టచ్ చేద్దాం, ఆన్ అవుతుంది. ఆన్ అయింది చూసారా. ఇది మన యాక్షన్ క్యామ్ అనమాట ఇది. సో దీంట్లోనే మనం ఫీచర్స్ చూడొచ్చు. దీంట్లో మనము కిందకి స్క్రోల్ చేస్తే పైన అనేది C1, C2, C3 అని చెప్పి C5 వరకు ఉంటాయి. దీంట్లో మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. C1 నేను స్లో మోషన్ సెట్ చేసుకున్నా, C2 అనేది నేను 4K 120 FPS సెట్ చేసుకున్నా. అంటే మనం ఎప్పుడైనా 4K వీడియోస్ తీయాలంటే మనం జస్ట్ C2 సెలెక్ట్ చేసుకొని రికార్డ్ పై బటన్ నొక్కితే ఆటోమేటిక్గా మనకి 4Kలో తీసేస్తుంది అనమాట. డీలాగమ్ పెట్టుకున్నా, రాక్ స్టడీ పెట్టుకున్నా. సో ఇప్పుడు మనం బ్యాక్ వచ్చేస్తే ఇది అనేది క్విక్ స్విచ్ అనమాట ఇది.
దీంట్లో స్విచ్చింగ్ అనేది చేసుకోవచ్చు, హైపర్ ల్యాబ్స్ అవన్నీ. బ్యాక్ వచ్చేద్దాం. ఇది స్క్రీన్ బ్రైట్నెస్ అనేది సెట్ చేసుకోవచ్చు ఫ్రంట్కి బ్యాక్కి. అండ్ ఇది ఒకటి ఓరియంటేషన్ లాక్ అనమాట. స్క్రీన్ మనం ఇది లాక్ వేసుకుంటే మనం వెర్టికల్కే పెట్టుకుంటే వెర్టికల్ కింద మారదు, ఎలా మనం లాక్ చేస్తే అలాగే ఉంటుంది అది. సో నెక్స్ట్ వచ్చేది స్క్రీన్ లాక్ అనమాట. ఇది మనం టచ్ చేస్తే స్క్రీన్ లాక్ అయిపోతుంది, మళ్ళీ మనం స్వైప్ అప్ చేసుకొని అన్లాక్ చేసుకోవచ్చు. సో మళ్ళీ వెళ్దాం. ఇది వాయిస్ అనమాట, దీంట్లో ఇచ్చారు, బాగుంది ఇది. ఇది మనము ఎలా ఆన్ చేసుకోవచ్చు, వాయిస్ కంట్రోల్ ఆన్ అండ్ ఆఫ్ ఎలా చేసుకోవచ్చు, లేదంటే సెట్టింగ్స్లోకి వెళ్ళచ్చు. సెట్టింగ్స్లో అనేది వాయిస్ కంట్రోల్ ఉంటుంది. ఇది ఆన్ చేసుకుంటే ఇంగ్లీష్ కామెంట్స్ సెట్ చేసుకోవాలి. వాయిస్ కామెంట్స్ ఏంటంటే స్టార్ట్ రికార్డింగ్, స్టాప్ రికార్డింగ్, టేక్ ఫోటో, షాడో అని అన్నీ ఉంటాయి. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే లైక్ ఇది నేను తీసుకొని 1 డే బ్యాకే తీసుకున్నా. ఇది నాకు ఎంత పడ్డది అంటే 39,000 పడ్డది. యాక్చువల్ కాస్ట్ ఇది ఎంఆర్పి 55,000. ఇది ఏంటంటే నార్మల్గా 42,000 ఉంటుంది. సో అమెజాన్ సేల్ జరగడం వల్ల 39,000కి వచ్చింది. సో ఇప్పుడు మనం దీంట్లో అనేది కెమెరా ఫీచర్స్ అనేది చూడొచ్చు. కెమెరాలో చూసుకుంటే మనకి 1/1.3 ఇంచ్ ఇమేజ్ సెన్సర్ ఉంటుంది. ఈ ఇమేజ్ సెన్సర్ వల్ల యూజ్ ఏంటంటే మనకి లో లైట్ పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది అనమాట, లో లైట్స్లో బాగా వస్తుంది. అండ్ దీనికి డ్యూయల్ టచ్ స్క్రీన్స్ ఉంటాయి. ఇది ఫ్రంట్ టచ్ స్క్రీన్. దీంట్లో మనం 4K స్వైప్ అప్ చేసుకుంటే మనకి రిజల్యూషన్ అండ్ ఫ్రేమ్ సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇది మనకి బ్యాక్ మెయిన్ స్క్రీన్. బ్యాక్ స్క్రీన్లో మనకి కింద చూసినట్టు ఆప్షన్స్ అన్ని సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఏంటంటే మనకి ఇది వాటర్ ప్రూఫ్ వస్తుంది. 18 మీటర్స్ వరకు కేస్ యూస్ చేయకుండా వాటర్ ప్రూఫ్లో యూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది ఏంటంటే బ్యాటరీ కూడా మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇది ఏంటంటే లైక్ మనకి 18 మినిట్స్లో 80% వరకు ఫాస్ట్ ఛార్జింగ్ అవుతుంది అనమాట. అండ్ దీంట్లో 10-bit డీలాగమ్ పర్ఫార్మెన్స్ ఆప్షన్ ఉంటుంది. అండ్ ఇది 4K 120 FPS వరకు రికార్డ్ చేస్తుంది. అండ్ అల్ట్రా వైడ్ వచ్చి మనకి 155 degrees వరకు యాంగిల్ ఆఫ్ వ్యూ ఉంటుంది అనమాట. అండ్ 360 degrees హారిజన్ సైడ్ ఉంటుంది. ఈ 360 హారిజన్ సైడ్ దేనికి యూజ్ అవుతుందంటే మనం కెమెరా 360 degrees రొటేట్ చేసినప్పుడు మనకి అనేది స్టెబిలైజేషన్ అనేది బాగుంటుంది అనమాట. అండ్ దీంట్లో ఇక్కడ మనకి నేను చూసింది ఏంటంటే డిఫరెంట్గా ఇక్కడ మనకి యాక్షన్ అని రాసి ఉన్నది కదా, ఇక్కడ మనకి ఇక్కడ చిన్న హోల్ ఉంది కదా, అక్కడ మనకి కలర్ సెన్సర్ అనేది ఇచ్చారనమాట. అదనేది మన బయట టెంపరేచర్ అండ్ కలర్ బట్టి క్యాలిబ్రేషన్ చేసుకొని మనకి పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. అండ్ దీంట్లో మనం చూస్తుంటే వాయిస్ ఇంట్రాక్షన్ కూడా ఉంటుంది. అండ్ దీంట్లో ఏంటంటే టైం కోడ్ సింక్ అనే ఆప్షన్ ఉన్నది. అండ్ ఈ టైం కోడ్ సింక్ అనే ఆప్షన్ యూజ్ ఏంటంటే మనకి డిఫరెంట్ కెమెరాస్తో, డిఫరెంట్ ఆస్మో యాక్షన్ కెమెరాస్తో వీడియోస్ ఇస్తున్నప్పుడు మనం ఈజీగా సింక్ చేసుకోవచ్చు అన్నమాట. వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు మనం సింక్ చేసుకోవచ్చు ఈజీగా. అండ్ మనం ఈ స్క్రీన్లో చూసుకుంటే మనకి 4K మనకి స్వైప్ అప్ చేసుకోవాలి అన్లాక్కి. 4K 120 FPS వరకు రెజల్యూషన్ అనేది రికార్డ్ చేస్తుంది నా వీడియో మోడ్లో. అండ్ ఇప్పుడు మనం స్లో మోషన్లో పెట్టుకుంటే స్లో మోషన్ కూడా మనకి 1080p 240 FPS వరకు రికార్డ్ చేస్తుంది. అండ్ 4K 120 FPS వరకు స్లో మోషన్ అనేది రికార్డ్ చేస్తుంది. మనకి క్లారిటీ అనేది చాలా బాగుంటుంది అనమాట 4K 120 FPS స్లో మోషన్ షాట్స్ తీయడానికి. సో ఇంకా మనం చూసుకుంటే నేను చెప్పాను కదా ఇందాకడ, దీనికి మోనోపాడ్కి అటాచ్ చేద్దాం. దీంట్లో మెయిన్ ప్లస్ పాయింట్ గోప్రోతో పోల్చుకుంటే మనం గోప్రోస్తో ఏంటంటే అస్తమాని స్క్రూస్ అనేవి ఫిట్ చేసుకోవాలన్నమాట కెమెరాస్తో. సో దీనికి ప్లస్ పాయింట్ ఏంటంటే జస్ట్ మనం ఎలా పెట్టేసి మోనోపాడ్కి స్క్రూ అనేది ఫిట్ చేసుకోవచ్చు. అండ్ మనం కెమెరా అటాచ్ చేసుకుంటే గోప్రోలో అస్తమానం ఇది స్క్రూ అనేది ఫిట్ చేసుకోవడం అనమాట కెమెరా. దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే దీనికి మ్యాగ్నెటిక్ క్లాంప్స్ ఉన్నాయన్నమాట ఈ మౌంట్స్కి. జస్ట్ మనం ఎలా పెట్టేస్తే ఫిక్స్ అయిపోతుంది ఇన్స్టెంట్గా. సో మనం జస్ట్ ఇలా వీడియో రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు, పడదు, చాలా స్ట్రాంగ్గా ఉన్నది. అండ్ మనం రిలీజ్ చేయాలంటే సైడ్ 2 క్లిప్స్ ఉంటాయి. ఆ 2 క్లిప్స్ జస్ట్ ఇలా ప్రెస్ చేయగానే మనం రిలీజ్ చేసుకోవచ్చు కెమెరాని. చాలా ఈజీ అనమాట గోప్రోతో పోల్చుకుంటే. అండ్ మనకి దీనికి ప్రొటెక్షన్ కేస్ కూడా ఇచ్చారనమాట, అంటే మనం కింద పడినప్పుడు కెమెరా డ్యామేజ్ అవ్వకుండా. సో ఈ కేస్ మనం ఎలా ఓపెన్ చేసుకొని జస్ట్ మనం కెమెరా ఇలా తీసుకొని జస్ట్ ఇలా లోపలికి ఫిట్ చేసేయడమే. ఇలా ఫిట్ చేసి పైన ఇది ఉంది కదా, ఇది జస్ట్ ఇలా తిప్పితే లాక్ అయిపోతుంది. సో మనకి కిందన పడితే డ్యామేజ్ అనేది జరగదు అనమాట. దీంట్లో ప్లస్ పాయింట్ ఇంకొకటి ఏంటంటే మనం స్వైప్ అప్ చేసి దీన్ని ఆఫ్ చేసుకోవచ్చు. సో మనం వెర్టికల్గా కూడా వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. జస్ట్ మనం ఇలా తిప్పిన వెంటనే వెర్టికల్ మోడ్లోకి వచ్చేస్తుంది. మనకి ఇక్కడ మనం ఈ కేసు వేసుకున్న తర్వాత మనం ఇది వెర్టికల్గా కూడా అటాచ్ చేసుకోవచ్చు మోనోపాడ్కి.
జస్ట్ సింగిల్ క్లిక్ అనమాట. ఇలా క్లిక్ చేస్తే అటాచ్ అయిపోతుంది, మనం వీడియోనే తీసుకోవచ్చు, రికార్డ్ చేయొచ్చు. అండ్ దీనికి ఫ్రంట్ స్క్రీన్ ఉంటుంది. కెమెరా క్వాలిటీ అయితే చాలా బాగున్నది. నేను మీకు రేపు వీడియోస్ తీసి నేను మీకు 1 డే గ్యాప్ కావాలి, నేను మీకు వీడియోస్ అనేది రికార్డ్ చేసి పెడతా. లైక్ 4K 60 FPSలో వీడియోస్, స్లో మోషన్ 120 FPS అవన్నీ తీసి మీకు పెడతాను. ఇది జస్ట్ ఓన్లీ ఓవర్వ్యూ మాత్రమే. మీకు ఫుల్గా వీడియో సెట్టింగ్స్ చేసి మొత్తం వీడియోస్ మొత్తం నెక్స్ట్ వీడియోలో పంపిస్తాను మీకు. అండ్ దీనికి ఏంటంటే నేను టెంపర్ గ్లాస్ కూడా తీసుకున్నా. టెంపర్ గ్లాస్ మీకు చూపిస్తాను. ఇది నాకు కాస్ట్ వచ్చేసి 280 రూపీస్ పడ్డది. MGRG అనేది గ్లాస్. క్వాలిటీ అయితే పర్లేదు, ఆ కాస్ట్కి బాగానే ఉన్నది. ఇది ఏంటంటే మనకి నేను దీనికి ఫ్రంట్ టెంపర్ గ్లాస్ వచ్చింది, ఫ్రంట్ స్క్రీన్కి బ్యాక్ స్క్రీన్ టెంపర్ గ్లాస్ వచ్చింది. అండ్ మన లెన్స్ కూడా టెంపర్ గ్లాస్ వచ్చింది. అంటే మన స్క్రాచెస్ పడకుండా కొంచెం జాగ్రత్తగా ఉంచుకోవచ్చు కెమెరా. అండ్ నేను ఈ DJI Osmo కెమెరా బయింగ్ లింక్, అమెజాన్ లింక్ అండ్ ప్రొటెక్షన్ లింక్ అండ్ మెమరీ కార్డ్ కొన్న లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కూడా నచ్చితే ప్రోడక్ట్ పర్చేస్ చేయొచ్చు అమెజాన్ నుంచి. అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఇది నా ఫస్ట్ వీడియో. సో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బెల్ బటన్ అనేది ఎనేబుల్ చేసుకోండి. సో మీకు నేను ఎప్పుడైనా వీడియోస్ పెడితే నోటిఫికేషన్స్ అనేవి మీకు చాలా ఫాస్ట్గా వస్తాయి. థ్యాంక్ యూ, బాయ్.